ఏంటంటే స్కేలింగ్ చేయించడం వల్ల టీ టీత్ యొక్క సెన్సిటివిటీ ఏమన్నా పెరుగుతుందా అండ్ దే ఆర్ టూ డిఫరెంట్ వేస్ ఆఫ్ ట్రీట్మెంటే కానీ పడిపోయినప్పుడు పిల్లలకి పన్ను ఊడితే కొంతమంది టెక్స్చర్డ్ ఫుడ్ మార్చండి అంటే మా పిల్లాడు అట్లా తినట్లేదు మనం ఎలాంటి టూత్ పేస్ట్ కానీ టూత్ బ్రష్ కానీ 3 ఏళ్ల నుంచి 9 ఏళ్ల వరకు ఆ పిల్లని నొప్పిని భరించమని చెప్పగలమా? మేము రీఅష్యూరెన్స్ ఇస్తాం. ఓపిక వచ్చే ప్రతి 10 మంది పిల్లల్లో ఒక 6గురికైనా క్యావిటీస్ అనేవి చూస్తూ ఉంటాం. దాని గురించి డెంటల్ ఇష్యూస్ గురించి పేరెంట్స్ నన్ను రకరకాల డౌట్స్ అడుగుతారు. డెంటల్ ఇష్యూస్ గురించి నేను మాట్లాడటం కన్నా డెంటల్ ఎక్స్పర్ట్ వాళ్ళు మాట్లాడితే బాగుంటుంది. టుడే వీ హ్యావ్ డాక్టర్ గౌతమి హియర్, ఆర్థోడాంటిస్ట్. ఈరోజు మనకున్న డౌట్స్ అన్నీ తనని అడగబోతున్నాను, తను క్లారిఫై చేస్తారు. హాయ్ డాక్టర్ గౌతమి. హాయ్ మ్యామ్. హాయ్ అండి. అసలు ఫస్ట్ కమింగ్ టు ద ఇష్యూ, మనకి డెంటల్ కేరీస్ అనేది పిల్లల్లో చాలా ఎక్కువగా చూస్తూ ఉంటాం, క్యావిటీస్ కానివ్వండి. సో వాట్ మైట్ బీ ద కాజ్? ఈ క్యావిటీస్కి కాజెస్ ఏంటి? సో క్యావిటీస్కి కాజెస్ చాలా ఈజీగా అందరూ స్వీట్స్, చాక్లెట్స్ అని బ్లేమ్ చేస్తారు. బట్ ఐడియలీ స్పీకింగ్ ఇట్ ఈస్ నాట్ జస్ట్ స్వీట్స్ అండ్ చాక్లెట్స్. ఎనీ కైండ్ ఆఫ్ కార్బోహైడ్రేట్ ఫుడ్, ఎప్పుడైతే ఫుడ్ అనేది మీ పళ్ళ మీద ఎక్కువ సేపు ఉంటుందో అది క్యావిటీకి దారితీస్తుంది. సో ప్రెఫరబుల్లీ ఈ స్వీట్లు కానివ్వండి, చాక్లెట్స్, బిస్కెట్లు, ఈ జంక్ ఫుడ్స్ ఎక్కువసేపు మన టీత్ మీద ఉంటాయి కాబట్టి వాటిని మనం ఎక్కువగా క్యావిటీస్ కాజింగ్ ఫుడ్ అనేది చెప్తూ ఉంటాము. యాక్చువల్లీ మ్యామ్, ఇంకో డౌట్ ఏంటంటే క్యావిటీస్ని ఎంత ఎర్లీగా ఐడెంటిఫై చేయగలం సో దట్ వాళ్ళు వెంటనే తీసుకురావడానికి, అన్లెస్ అది బ్లాక్గా మచ్చబడే వరకు కూడా పేరెంట్స్ తీసుకురారు, లేదా పెయిన్ వచ్చే వరకు తీసుకురారు. సో హౌ ఎర్లీ కుడ్ వి ఐడెంటిఫై? ఎలా ఐడెంటిఫై చేయాలి? సో బేసికలీ క్యావిటీ పుచ్చుందని చూడంగానే ఒక బ్లాక్ స్పాట్ కనిపిస్తుంది. లేకపోతే ఒక బ్లాక్ స్పాట్ కనిపించిన తర్వాత కూడా నెగ్లెక్ట్ చేసే ఛాన్సెస్ ఉంటాయి. పెయిన్ వచ్చే వరకు డెంటిస్ట్ దగ్గరికి వెళ్ళరు. బట్ ఇట్ ఈస్ నాట్ జస్ట్ బ్లాక్ స్పాట్ ఆర్ పెయిన్ అండి. మీ పిల్లల పళ్ళు మీద ఎప్పుడైతే ఒక చాకీ వైట్ సబ్స్టెన్స్ లాగా కనిపిస్తూ ఉంటుందో ఏంటంటే ఎనామిల్ పల్చబడుతుంది. ఫస్ట్ ఒక పుచ్చు అనేది ఫామ్ అవ్వకముందు ఎనామిల్ పల్చబడుతుంది. సో ఎప్పుడైతే ఎనామిల్ పల్చబడిందో అప్పుడే కనుక మీరు డెంటిస్ట్ దగ్గరికి తీసుకొస్తే మేము కావాల్సిన నెసెసరీ ట్రీట్మెంట్స్ కానివ్వండి, లేకపోతే కావాల్సిన నెసెసరీ ప్రికాషన్స్ అనేది తీసుకొని చెప్తాము. యాక్చువల్లీ క్యావిటీస్ గురించి మీరు చెప్పారు కదా మ్యామ్, దాన్ని ఎలా ప్రివెంట్ చేయొచ్చు? మీరు ట్రీట్మెంట్స్ అన్నారు, దాంట్లో అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ లాగా ఎలా చేయొచ్చు? సో బేసికలీ పుచ్చు అనేది స్టార్ట్ అవుతుంది అంటే ద లోడ్ ఆఫ్ కార్బోహైడ్రేట్ రిచ్ ఫుడ్ ఆర్ షుగర్ ఫుడ్ ఎక్కువ తీసుకుంటే ఎక్కువగా మనం క్యావిటీస్ చూస్తాము. ఫస్ట్ థింగ్ ఏంటంటే పిల్లలకి అన్నం పెట్టేటప్పుడు కానివ్వండి, లేకపోతే ఏవైనా తిన్న వెంటనే నోరు పుక్కిలించడం అనేది నేర్పించండి. అదొక దినచర్యగా ప్రతిసారి నోట్లో ఏం తిన్న తర్వాత కూడా వెంటనే నోరు పుక్కిలించడం కనుక పిల్లలు అలవాటైతే ఫుడ్ అక్కడ ఎక్కువసేపు ఉండదు. పుక్కిలించడంగానే ఫుడ్ అనేది వాష్ అవుట్ అయిపోతుంది కాబట్టి క్యావిటీస్ ఫామ్ అవ్వవు. రెండవది ఏంటంటే బ్రషింగ్. ఐ నో ఎవ్రీవన్ చాలా కష్టం అది చిన్నపిల్లల చేత బ్రష్ చేయించడం. కానీ తప్పనిసరిగా రోజుకి 2 సార్లు బ్రష్ చేయించి ఒక ఫ్లూరైడ్ ఉన్న టూత్పేస్ట్తో బ్రష్ కనుక చేయించితే డెఫినెట్లీ వాళ్ళకి క్యావిటీస్ అనేవి రావు. ఓకే, ఫ్లోరైడ్ టూత్పేస్ట్ అంటే నాకు ఇప్పుడు ఒకటి గుర్తొచ్చింది మ్యామ్. అసలు కొంతమంది ఫ్లోరైడ్ ఫ్రీ టూత్పేస్ట్లే వాడాలి పిల్లల్లో అనే మిత్ ఒకటి వెళ్తుంది. అసలు నిజంగానే ఫ్లోరైడ్ ఫ్రీ వాడాలా, లేకపోతే ఫ్లోరైడ్ ఉన్న టూత్పేస్టే వాడాలా? అండ్ ఏ ఏజ్ వరకు ఎలాంటి టూత్పేస్ట్ వాడాలి? గుడ్ క్వశ్చన్ మ్యామ్. చాలామంది ఫ్లూరైడ్ అనగానే భయపడతారు, కెమికల్ అంటారు. ఇంకొకటి ఏంటంటే సో మచ్ ఆఫ్ మిస్ఇన్ఫర్మేషన్ ఆన్ సోషల్ మీడియా, కెమికల్ ఫ్రీగా ఉండాలి, మనం ఆర్గానిక్గా ఉండాలని చెప్పి. సో ఫ్లూరైడ్ ఇస్ వన్ సచ్ కెమికల్ విచ్ కెన్ ప్రివెంట్ క్యావిటీస్. సో మనం తీసుకునే ఆక్సిజన్ కూడా ఒక కెమికలే, అలానే ఊపిరి తీసుకోకుండా ఉండట్లేదు కదా. సో అట్లాగే కొన్ని కెమికల్స్ అనేవి ఎప్పుడైతే మితంగా వాడుతామో అది ఔషధం అవుతుంది, ఎప్పుడైతే అమితంగా వాడతామో అదొక విషం అవుతుంది. సో ఏది ఎంత వాడాలో అంత వాడితే అది ఎట్టి పరిస్థితుల్లోనూ హార్మ్ఫుల్ కాదు.
సో కమింగ్ టు ఎంత వాడాలి అనేది మనం మామూలుగా చూస్తే యాడ్స్లో కూడా టూత్పేస్ట్ మీద మొత్తం స్ప్రెడ్ చేసేస్తారు. ఐడియల్లీ స్పీకింగ్ అంత వాడకూడదండి. మనకి పిల్లలకనే డిఫరెంట్ టూత్పేస్ట్లు ఉంటాయి. అంటే దాంట్లో ఉన్న ఫ్లూరైడ్ శాతం ఏదైతే ఉంటుందో తక్కువ ఉంటుంది. పెద్దవాళ్ళకన్నా పిల్లలకి తక్కువ అవసరం ఖచ్చితంగా. సో ఆ తక్కువ ఫ్లూరైడ్ ఉన్న టూత్పేస్ట్లు కనుక మీరు వాడితే, చిన్నపిల్లలకైతే మనం బియ్యపు గింజంత అంటే సంవత్సరంన్నర నుంచి 2 ఏళ్ల నుంచి పైబడిన పిల్లలు, 3.5 నుంచి 4 ఏళ్ల పిల్లల లోపుకైతే వాళ్ళకి బియ్యపు గింజంత పేస్ట్ వాడాలి. సో 4 ఏళ్ల నుంచి పిల్లలకైతే మనం పిల్లలు కానీ పెద్దవాళ్ళకి కానీ బఠానీ గింజంతా వాడాలి. మ్యామ్ యాక్చువల్లీ కమింగ్ టు ద క్యావిటీస్, మీరు అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ అని చెప్పారు, ఫ్లోరైడ్ ట్రీట్మెంట్ అని కూడా చెప్పారు. దాని గురించి చెప్తారా? ఎందుకంటే ఈ ఫ్లోరైడ్ ట్రీట్మెంట్ అనేది నాకే అవేర్నెస్ లేదు. సో మనం పేరెంట్స్కి కూడా ఈ ట్రీట్మెంట్ గురించి కంపల్సరీగా చెప్పాలనిపిస్తుంది. సో మీరు చెప్తారా? సో ఫ్లూరైడ్ ట్రీట్మెంట్ అనేది ఫ్లూరైడ్ వార్నిష్ అంటామండి. మామూలుగా 3 ఏళ్ల టైం కల్లా పాలపళ్ళన్నీ వచ్చి ఉంటాయి పిల్లలకి. సో వెస్ట్రన్ కంట్రీస్లో ఈ సిస్టమ్ అడాప్ట్ చేసుకుంటారు. సో వెస్ట్రన్ కంట్రీస్లో ఏంటంటే 3 ఏళ్ళు, 5 ఏళ్ళు, 7 ఏళ్ళు, 9 ఏళ్ళు, 11 ఏళ్ళు ఈ ఏజ్ టైంలో ఉన్నప్పుడు పిల్లల్ని డెంటిస్ట్ దగ్గరికి తీసుకువెళ్ళి ఫ్లూరైడ్ వార్నిష్ అప్లికేషన్ అనేది జరుగుతుంది అనమాట. అంటే ఫ్లూరైడ్ అప్లికేషన్ బేసికలీ. సో ఈ ఏజ్ గ్రూప్స్లో కనుక మీరు ఫ్లూరైడ్ అప్లికేషన్ చేస్తే అసలు పిల్లలకి క్యావిటీస్ అనేవే రావు. సో ఇది ఒక కంప్లీట్ ప్రివెంటివ్ మెజర్ అనమాట. యాక్చువల్లీ అవేర్నెస్ కూడా తక్కువ ఉంది మ్యామ్ దీని అవును, గురించి. ఖచ్చితంగా. యాక్చువల్లీ అందుకే పేరెంట్స్కి చెప్తున్నాను, డెంటల్ విజిట్కి వెళ్ళినప్పుడు మీ పిల్లలకి క్యావిటీస్ ఉన్నాయా లేవా, లేదు అంటే ఈ ఫ్లోరైడ్ వార్నిషెస్ గురించి మీ డెంటిస్ట్ని కనుక్కొని అవి వేయించుకోండి. అది చాలా హెల్ప్ అవుతుంది. అండ్ మ్యామ్ కమింగ్ టు ద టాపిక్, యాక్చువల్లీ ఇప్పుడు బ్రషెస్ కానివ్వండి, అసలు బ్రషింగ్ అని చెప్పి 1.5 ఇయర్ నుంచి అని మీరు చెప్పారు. మన దగ్గరకు వచ్చే పేషెంట్స్ అడిగేది ఎప్పటి నుంచి బ్రషింగ్ స్టార్ట్ చేయాలి పిల్లలకి అనేది జనరల్గా అడుగుతారు. ఎలాంటి టైప్ ఆఫ్ టూత్ బ్రష్ వాడాలి, లైక్ ఫింగర్ టూత్ బ్రష్ వాడమంటారా, లేదు అంటే నార్మల్ బ్రిజిల్స్ ఉన్నది వాడాలా అని డౌట్తో అడుగుతారు. సో వాట్ డూ యూ టెల్ మ్యామ్? సో కమింగ్ టు ది బ్రషింగ్ కన్నా ముందు ఓరల్ హైజీన్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. సో చిన్నపిల్లలే కదా, అక్కర్లేదు కదా అని చాలామంది నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు. ఇఫ్ యూ సీ మన పాతకాలపు ట్రెడిషన్ పరంగా అయినా కానివ్వండి, స్నానం చేయించేటప్పుడు పసిపిల్లలకి ఒక క్లాత్ తీసుకొని గమ్ ప్యాడ్స్ని అంటే మొత్తం లోపలంతా క్లీన్ చేస్తారు ఒకసారి ఇట్లా. సో రైట్ ఫ్రమ్ ద బేబీ ఇస్ బోర్న్, వన్ షుడ్ స్టార్ట్ ఓరల్ హైజీన్ ప్రాక్టీస్. సో బ్రషింగ్ అనేది ఎప్పుడు స్టార్ట్ చేయాలంటే, ఎప్పుడైతే మీకు మీ పిల్లల నోట్లో ఒక వైట్ పాపప్ ఇట్లా అవుతుందో, ఫస్ట్ పన్ను ఎప్పుడైతే వస్తుందో అప్పటి నుంచి మీరు బ్రషింగ్ అనేది స్టార్ట్ చేయాలి. సో ఎప్పుడు బ్రష్ స్టార్ట్ చేయాలి, ఫింగర్ బ్రష్ వాడచ్చా అని అడిగారు. సో ఇట్ ఈస్ బేసికలీ మీ ఈజ్ బట్టండి. ఒక ఇనీషియల్ స్టేజెస్లో 2-3 పళ్ళే ఉంటాయి కాబట్టి ఫింగర్ బ్రష్ అయినా వాడచ్చు, తప్పలేదు. కాకపోతే కొంచెం పెద్ద అయ్యే టైంకి 2-2.5 ఇయర్స్ వచ్చేసరికి వాళ్ళు కూడా పెద్దవాళ్ళు అవుతున్నారు కాబట్టి వాళ్ళ మోటార్ యాక్టివిటీ అంటే వాళ్ళ చేతిలో తీసుకొని నోట్లో పెట్టుకొని బ్రష్ చేసుకోవటం అనేది మనం క్రమేణా నేర్పించాలి. యాక్చువల్లీ మ్యామ్ ఇక్కడ మనం ఫింగర్ బ్రష్ కానీ పాపప్ అవ్వంగానే బ్రష్ చేయాలంటున్నారు కదా, అప్పుడు టూత్పేస్ట్ వాడచ్చా లేదా? అండ్ నాకు వచ్చే క్వరీ, 3 ఇయర్స్ పిల్లోడు ఉన్నాడు అండ్ ఒక 10 ఇయర్స్ పాప ఉంది. ఇప్పుడు ఇద్దరికి సేమ్ టూత్పేస్ట్ వాడచ్చా, లేదా అడల్ట్ టూత్పేస్ట్కి ఎప్పుడు స్విచ్ ఓవర్ అవ్వచ్చు? గుడ్ క్వశ్చన్ అండి. సో ఫస్ట్ ఇనీషియల్ డేస్లో టూత్పేస్ట్ అక్కర్లేదు. అంటే 1, 2, 3 పళ్ళు ఉంటే టూత్పేస్ట్ అక్కర్లేదు. ఎప్పుడైతే మీకు 4 పళ్ళు కనిపిస్తాయో, 4 పళ్ళు ఎప్పుడైతే కనిపిస్తాయో మీ పిల్లల నోట్లో, అప్పటి నుంచి టూత్పేస్ట్ వాడటం ఇస్ నెసెసరీ, ఫ్లూరైడ్ ఉన్న టూత్పేస్ట్. రెండవది, 3 ఏళ్ల పాప ఉంది, ఒకే ఇంట్లో 10 ఏళ్ల బాబు ఉన్నాడు అని అంటుంటే ఇద్దరికి ఒకే టూత్పేస్ట్ వాడకూడదండి. డెఫినెట్లీ వాళ్ళ ఫ్లూరైడ్ రిక్వైర్మెంట్స్ అనేది మారుతుంది. టూత్పేస్ట్ అసలు ఎందుకు వాడతాము? ఒక క్లెన్జింగ్ యాక్షన్ కోసం. సో క్లెన్జింగ్ యాక్షన్ కోసం అండ్ ఈవెన్ ఫ్లూరైడ్ డోసేజ్ కూడా మారుతుంది కాబట్టి ఇద్దరికి పిల్లలకని వేరే టూత్పేస్ట్స్ ఉంటాయి, పెద్దవాళ్ళ టూత్పేస్ట్లు వేరే ఉంటాయి. పెద్దవాళ్ళ టూత్పేస్ట్స్ ఐడియల్లీ ఆఫ్టర్ 14 to 15 అంటే ఎప్పుడైతే టీన్ కంప్లీట్ అవుతుందో, when they are entering the teens, that is when you will have teen toothpastes also, but you can also use an adult toothpaste from 13 to 14 years old. యాక్చువల్లీ మోస్ట్ ఆఫ్ ద క్యావిటీస్ రిలేటెడ్ క్వశ్చన్స్ అన్నీ నాకున్న డౌట్స్ కూడా మీరు క్లారిఫై చేశారు మ్యామ్, థ్యాంక్ యూ. నెక్స్ట్ నాకు మోస్ట్ కామన్ ఓపీడీకి వచ్చేటప్పటికి డిలేడ్ డెంటిషన్. అవును, పిల్లలకి పళ్ళు రావట్లేదు, లేట్ అయిపోయింది, ఫస్ట్ ఇయర్ బర్త్డే వచ్చేస్తుంది, మేము రీఅష్యూరెన్స్ ఇస్తాం. ఇప్పుడు ఈ మధ్య కాలంలో డిలేడ్ డెంటిషన్ అనేది ఎక్కువ చూస్తున్నాం. అవును. వాట్ మైట్ బీ ద కాజ్ ఫర్ ఇట్, అండ్ దీని గురించి మనం
ఎన్నాళ్ళు వెయిట్ చేయొచ్చు? గుడ్ క్వెషన్ మ్యామ్. నాకు కూడా ఓపీడీలో అదే ప్రాబ్లము. సో మేము చదువుకునేటప్పుడు ఈ టైంకి పలానా టైంకి ఈ పళ్ళు వస్తాయని మామూలుగా మేము చదువుతూ ఉంటాం అనమాట. బట్ ప్రాక్టికల్గా చూస్తుంటే ఇన్ ద ప్రైవేట్ ప్రాక్టీస్ హియర్ ఐఎమ్ నాట్ సీయింగ్ ద సేమ్ సినారియో. డెఫినెట్లీ ఐ సీ అ లాట్ ఆఫ్ డిలేడ్ ఎరప్షన్ ఆఫ్ ద టీత్. అది పాల పళ్ళు కానివ్వండి, లేకపోతే పర్మనెంట్ డెంటిషన్ అయినా కానివ్వండి, రెండిట్లోనూ డిలేడ్ కనిపిస్తున్నాయి నాకు. సో ఇది డిలేడ్ అనేది ఎందుకు అవుతుందంటే ఇంకా రీసెర్చ్ హ్యాస్ టు బీ డన్. బట్ నాకు తెలిసినంత వరకు, నాకున్న నాలెడ్జ్, నాకున్న ఎక్స్పీరియన్స్ పరంగా నేనేం చెప్తున్నానంటే, న్యూట్రిషనల్ డెఫిషియన్సీస్ కుడ్ బి వన్ ఆఫ్ ద మేజర్ కాజ్ ఫర్ డిలేడ్ ఎరప్షన్ అనమాట. సో న్యూట్రిషనల్ డెఫిషియన్సీస్ అంటే పసిపిల్లకో బాబుకో న్యూట్రిషనల్ డెఫిషియన్సీ కాదు. వెన్ ద మదర్ ఈజ్ ఆల్సో న్యూట్రిషనల్లీ డెఫిషియంట్ డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ టైం. సో టూత్ ఫార్మేషన్, టూత్ బడ్ ఫార్మేషన్ అంతా బేబీ మదర్ ఓమ్లో ఉన్నప్పుడే జరుగుతుంది. సో ఆ పాయింట్ ఆఫ్ టైంలో ఇఫ్ ద మదర్ ఈజ్ డెఫిషియంట్ విత్ కాల్షియం, ఇఫ్ ద మదర్ ఈజ్ డెఫిషియంట్ విత్ వైటమిన్ కే, వైటమిన్ సి, వైటమిన్ ఏ, ఇవన్నీ డిలేడ్ డెఫిషియన్సీ ఉండటం వల్ల డిలేడ్ ఎరప్షన్కి కొంతవరకు ఆస్కారం ఉంది. యాక్చువల్లీ పేరెంట్స్‌కి, ప్రెగ్నెంట్ మదర్స్‌కి చెప్పదలుచుకున్న విషయం ఏంటంటే, మీరు సప్లిమెంట్సే కదా అని నెగ్లెక్ట్ చేయొద్దు. పుట్టిన తర్వాత నుంచి మన పిల్లలకి ఇద్దామని. మీది స్టార్ట్ అవ్వాల్సింది ప్రెగ్నెన్సీ టైం నుంచే, ప్రీ ప్రెగ్నెన్సీ నుంచే మీరు వైటమిన్ డి లెవెల్స్ కానీ, మీ హెచ్‌బీ లెవెల్స్ కానీ మెయింటైన్ చేసుకుంటూ రావాలి. సో, సప్లిమెంట్స్ అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ తర్వాత బేబీని బ్లేమ్ చేయటం కాదు, మిమ్మల్ని మీరు బ్లేమ్ చేసుకోవాలి. అవన్నీ సప్లిమెంట్స్ అనేవి ప్రాపర్‌గా తీసుకోవాలి. అండ్ మ్యామ్, ఇంకా వచ్చేటప్పటికి మన ఓపీడీ ప్రాక్టీస్‌లో వచ్చేటప్పటికి ఎడినాయిడ్ హైపర్ట్రోఫీ అనేది చాలా కామన్ మ్యామ్. అవును. మౌత్ బ్రీదింగ్ వస్తూ ఉంటుంది. ఇది చాలా కామన్‌గా చూస్తూ ఉంటాం. మేము యూజువల్‌గా సజెస్ట్ చేసేది ఏంటంటే, వాట్ ఈస్ ద ఎడినాయిడ్స్ వల్ల మనకి డెంటిషన్ ఆల్టర్ అయిపోతుంది. అవును. ఎత్తుపళ్ళు రావటం కానీ ఏదైనా. సో మేము ఎడినాయిడ్స్ కరెక్ట్ చేసేసుకోండి, తర్వాత డెంటల్కి వెళ్ళండి అన్నట్టు మేము సజెస్ట్ చేస్తాం. వాట్ ఈస్ ద ఐడియల్ టైం? అంటే ఈ ఎడినాయిడ్ హైపర్ట్రోఫీ ఉంది, వాళ్ళకి ఎత్తుపళ్ళు ఉంది అని డయాగ్నోస్ అయ్యాక వాట్ విల్ బీ ద ఐడియల్ టైం? ముందే వస్తే బెటర్ అంటారా? ఎడినాయిడెక్టమీ కంటే ముందు వచ్చి ఏమన్నా డెంటిషన్ రిలేటెడ్ ఇష్యూస్ కరెక్ట్ చేసుకోవటం బెటర్ అంటారా, లేదా తర్వాత చేసుకోవటం బెటర్ అంటారా? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎడినాయిడ్ ప్రాబ్లంలో నాకు ఎక్కువగా నా ఓపీలో చూస్తుంది ఏంటంటే మౌత్ బ్రీదింగ్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక బాబు కానీ ఒక చైల్డ్ నా ఓపీలోకి నడుచుకుంటూ వచ్చినప్పుడు మౌత్ బ్రీదింగ్ హ్యాబిట్ అనేది చూడంగానే తెలిసిపోతుంది మనకి. సో కొన్ని క్యారెక్టరిస్టిక్ ఫీచర్స్ ఉంటాయి ఎడినాయిడ్ ఫేసెస్ కానివ్వండి, లేకపోతే ఒక ఓరల్ బ్రీదింగ్ ఉన్న కిడ్కి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనేమంటానంటే, అసలు మౌత్ బ్రీదింగ్ ఎందుకు చేస్తున్నారు అంటే, ముక్కు నుంచి శ్వాస తీసుకోలేని పక్షంలోనే మౌత్ నుంచి ఎయిర్ తీసుకుంటున్నాడు. సో అక్కడ ఏమైనా ఒబ్స్ట్రక్షన్ ఉంటే ఫస్ట్ దాన్ని క్లియర్ అవుట్ చేసుకోండి అంటాను. రెండవది ఎడినాయిడెక్టమీ అనేది డెఫినెట్లీ ఒక పీడియాట్రిషియన్గా, ఒక ఈఎన్టీ సర్జన్గా మీరు తీసుకోవాల్సిన డెసిషన్. సో ఫస్ట్ రూట్ కాజ్ అనేది క్యూర్ చేసిన తర్వాత మనం డెంటిషన్ని కరెక్ట్ చేసుకోవచ్చు. కానీ కొన్ని సిచ్యువేషన్స్లో ఏంటంటే జా రిలేటెడ్ ఇష్యూస్ ఏమైనా ఉంటే రెండు హ్యాండ్ ఇన్ హ్యాండ్గా కూడా వెళ్ళాల్సిన అవసరం రావచ్చు. సో ఎప్పుడైతే మీ పిల్లలకి మౌత్ బ్రీదింగ్ హ్యాబిట్ ఉంది, ఎడెనాయిడ్స్ తీయించాలని ఎప్పుడైతే అనుకుంటున్నారో అదే టైంలో ఒకసారి డెంటిస్ట్ దగ్గర కూడా చూపించండి. సో ఒకవేళ మీరు ఎడెనాయిడెక్టమీ తర్వాత కొన్ని సినారియోస్లో మేము తర్వాత అయినా చేసుకోవచ్చు, కానీ కొన్ని సినారియోస్లో కొన్ని ట్రీట్మెంట్స్ కొన్ని ముందే స్టార్ట్ చేయాల్సి వస్తుంది. సో రెండు షుడ్ గో ఇన్ హ్యాండ్ బై హ్యాండ్ అనమాట. మేడం, ఇంకోటి జనరల్గా నెగ్లెక్ట్ చేసేది కిడ్స్ డెంటల్ హెల్త్ అనేది చాలా నెగ్లెక్ట్ చేస్తారు పేరెంట్స్. లైక్ పాలపళ్ళే కదా ఊడిపోతాయి, దానికి ఎందుకు మనం ట్రీట్మెంట్స్ అంటారు, క్యావిటీస్ వస్తున్నాయి. రూట్ కెనాల్ కూడా యాక్చువల్లీ చేస్తున్నారు. అది ఎంతవరకు కరెక్ట్? ఇప్పుడు ఊడిపోయే టెంపరీ టీత్కి మనం అసలు రూట్ కెనాల్ అవసరమా కాదా? నాకు 3 years ఓల్డ్ చైల్డ్కి సజెస్ట్ చేశారు, అది మేము వెళ్ళొచ్చా లేదా అని చెప్పి ఓపీడీకి పేషెంట్ వచ్చారు. దెన్ వాట్ డూ యూ టేక్ ఆన్ దిస్ మ్యామ్? 3 year oldకి చేయొచ్చా లేదా కదా, 3 year oldకి 2.5 year old కూడా చేస్తాం మేము రూట్ కెనాల్స్. సో ఎందుకు రూట్ కెనాల్ చేయాల్సి వస్తుందంటే, ఎప్పుడైనా సరే పంటికి 3 డిఫరెంట్ లేయర్స్ ఉంటాయి, ఎనామెల్, డెంటిన్ అండ్ పల్ప్ అంటాము. ఎప్పుడైతే పుచ్చు పైన ఉంటుందో ఒక ఫిల్లింగ్తో సరిపోతుంది. అది ఎప్పుడైతే నరం వరకు వెళ్తుందో రూట్ కెనాల్ చేయాల్సి వస్తుంది, అది పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా. ఇప్పుడు పిల్లలకి ఎందుకు చేయాలి? టెంపరీ, మీరు అన్నట్టు టెంపరీ టీతే కదా, ఊడిపోతాయి కదా అని. ఒక సినారియో చెప్తాను మీకు. ఒక పాపకి 3 year oldsకి పళ్ళన్నీ వచ్చి ఉన్నాయి, కానీ అదే 3 year టైంకే మనం రూట్ కెనాల్ చేయాల్సి వస్తుంది. ఎస్పెషలీ దంతాలు తీసుకుంటే అవి ఊడేది వెన్ దే ఆర్ 9 to 10 years old, 9-10 ఏళ్లకి ఊడతాయి మామూలుగా
అవి ఆ పళ్ళు. సో 3 ఏళ్ల నుంచి 9 ఏళ్ల వరకి ఆ పిల్లని నొప్పిని భరించమని చెప్పగలమా? ఓకే. లేదు. రెండోది అన్ని రోజులు మెడిసిన్స్ వాడగలమా? లేదు. మూడో విషయం ఏంటంటే, ఆ ఇన్ఫెక్షన్ ఏదైతే ఉంటదో, అది క్రమేణా కిందకి జారుతా ఉంటదనమాట పంటి కింద వరకి. ఇప్పుడు పాల పళ్ళు పైనుంటే, కింద మనకి పర్మనెంట్ టీత్ ఉంటదనమాట. సో, ఆ ఇన్ఫెక్షన్ కిందకి కూడా స్ప్రెడ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో, ఇఫ్ ద టైమ్ స్పాన్ ఇస్ లెస్, అప్పుడు మేమే చెప్తాం అక్కర్లేదు ఇది ఎటు ఊడిపోతది ఈ పన్ను అని. కానీ టైమ్ స్పాన్ అనేది ఎక్కువ ఉన్నప్పుడు డెఫినెట్లీ జా గ్రోత్‌కి కానీ, లేకపోతే జా మెయింటెనెన్స్‌కి కూడా మనం రూట్ కెనాల్ చేసి ఆ పంటికి సేవ్ చేయాలి. ఆ టూత్ స్ట్రక్చర్‌ని సేవ్ చేయడం చాలా వరకి అవసరం. మ్యామ్ ఇంకొకటి వచ్చేటప్పటికి నైట్ ఫీడింగ్. పిల్లలు నైట్ టైం ఎక్కువ ఫీడ్ తీసుకుంటా ఉంటారు. మేము అది జనరల్‌గా అవాయిడ్ చేయమంటాం. కొంచెం తగ్గిచ్చండి. ఆ పళ్ళంతా గూడా పుచ్చిపోతున్నాయి. డెంటల్ హైజీన్ ఇంపార్టెంట్. బాటిల్ ఫీడింగ్ ఇవన్నీ కూడా డెంటిషన్ మీద ఎంతవరకు ఎఫెక్ట్ చూపిస్తాయి? సో నైట్ ఫీడింగ్ అనేది నవ్ వీ హ్యావ్ టు టేక్ ఇట్ ఇంటూ 2 ఆస్పెక్ట్స్. ఇఫ్ ద బేబీ ఈస్ టేకింగ్ ఫ్రమ్ ద మదర్ అంటే బ్రెస్ట్ ఫీడింగ్ తల్లిపాలు తాగుతుంటే యూజువల్‌గా ఎలాంటి ఒక డెంటల్ ఇష్యూస్ కానివ్వండి, లేకపోతే డెంటల్ ప్రాబ్లమ్స్ కానీ రానివ్వదు. ఎందుకంటే మదర్ నిప్పిల్ ఏదైతే ఉంటుందో ఇట్స్ ఎ బయాలజికల్ నిప్పిల్ అండ్ ఇట్ విల్ అడాప్ట్ టు ద బేబీస్ మౌత్ స్ట్రక్చర్. వేరస్ బాటిల్ ఫీడింగ్ నిప్పిల్ అనేది మదర్ బయాలజికల్ లాగా ఉండదు కాబట్టి అది ఎక్కువ టైం అంటే టైమ్స్ ఎక్కువసేపు బేబీ నోట్లోనే పెట్టుకొని సక్ చేస్తూ ఉండేసరికి ఈ ఎదరపళ్ళు ఏవైతే ఉంటాయో ఎత్తు రావడం కానీ ఇలాంటి ఇష్యూస్ చూస్తూ ఉంటాము. పైగా మనం ఇచ్చే బాటిల్ ఫీడ్‌లో అది ఫార్ములాలో ఎంత లేదన్నా యాడెడ్ షుగర్స్ ఉంటాయి ఎంతో కొంత. సో, ఆ షుగర్స్ అనేవి రాత్రంతా బేబీ నోట్లో ఉంటున్నప్పుడు డెఫినెట్‌లీ ఎర్లీ చైల్డ్‌హుడ్ కేరీస్ అంటాం. లేకపోతే ర్యాంపెంట్ కేరీస్ అంటాం వీటిని. సో, ఇవి వచ్చే ఆస్కారం చాలా ఎక్కువ. సో, నైట్ ఫీడింగ్స్ అనేవి వీలైనంత వరకి అంటే ఫీడ్ ఇచ్చేసి స్టాప్ చేయమని చెప్తాం. వీ డు నాట్ ఎంటర్‌టైన్ ఆర్ ఎంకరేజ్ ద ప్రాక్టీస్ ఆఫ్ నైట్ అంతా ఇంక అదే బాటిల్ పెట్టుకొని తాగుతూ ఉంటే దాన్నైతే స్టాప్ చేయమని ఖచ్చితంగా చెప్తాం మేము కూడా. ఇంకొకటి పీడియాట్రిక్‌లో మేము చూసేది వచ్చేటప్పటికి క్రూక్డ్ టీత్ కానివ్వండి, పన్ను మీద పన్ను గానివ్వండి. సో, ఆల్రెడీ టెంపరరీ టీత్ అనేవి కొన్ని షెడ్ అవ్వకుండా ఉంటాయి. పర్మనెంట్ టీత్ వస్తా ఉంటాయి. సో, ఈ టైంలోనే మిమ్మల్ని కన్సల్ట్ అవుతే ట్రీట్మెంట్ అనేది ఇప్పుడే స్టార్ట్ చేస్తారా? జనరల్‌గా వాళ్ళకి పళ్ళు ఊడిపోయేదాకా వెయిట్ చేయాలా? 13 ఇయర్స్ వరకు, 13, 14 వరకు వెయిట్ చేయాలా మేడం? సో, మన లైఫ్ ఈవెంట్స్ తీసుకుంటే ఫస్ట్ పాలపళ్ళొస్తాయి ఒక ఏజ్‌లో. అవి తర్వాత ఊడటం స్టార్ట్ అవుతాయి. 6-7 ఇయర్స్ నుంచి స్టార్ట్ అవుతాయి. కొత్త పళ్ళు రావడం, ఇవి ఊడటం అన్నీ. సో, కొన్ని సందర్భాల్లో ఏంటంటే ఇఫ్ ఇట్ ఈస్ ఓన్లీ డెంటల్ రిలేటెడ్ అంటే పంటి వరకు రిలేటెడ్ అయితే వీ కెన్ వెయిట్ అనమాట. కొన్నిసార్లు జా రిలేటెడ్ కూడా ఇష్యూస్ ఉంటాయి మనకి. సో, జా రిలేటెడ్ ఇష్యూస్ ఉన్నప్పుడు వీలైనంత త్వరగా ఎప్పుడైతే మీరు పై దవడ, కింద దవడ నీట్‌గా కూర్చోవట్లేదు మీ పిల్లలవి అని మీకు ఎప్పుడైతే డౌట్ వస్తదో ఆ నెక్స్ట్ డేనే మీరు మీ డెంటిస్ట్ దగ్గరికి అపాయింట్మెంట్ తీసుకోవాలి. మీ డెంటిస్ట్ దగ్గర కూడా కాకుండా ఆర్థోడాంటిస్ట్ అంటే దవడ స్పెషలిస్ట్ అనమాట. ఎప్పుడైతే ఎత్తుపళ్ళు, ఎగుడు దిగుడు పళ్ళు, లేకపోతే స్పేసింగ్ ఉన్న పళ్ళు అలాంటి ఇష్యూస్‌ని లేకపోతే మీ దవడకు సంబంధించిన డిస్‌రెగ్యులారిటీస్ ఇవన్నీ ట్రీట్ చేసేది ఒక ఆర్థోడాంటిస్ట్ అనమాట. ఇంకొక కామన్ ప్రాబ్లమ్ వచ్చేటప్పటికి సప్లిమెంట్స్ అనేది పిల్లలకి ఇస్తూ ఉంటాను. ఐరన్ సప్లిమెంటేషన్. దీంతో మెయిన్‌గా వచ్చే ప్రాబ్లమ్ వచ్చేటప్పటికి బ్లాకిష్ డిస్కలరేషన్ అవ్వటం. సో, దీన్ని మనం ఎలా ప్రివెంట్ చేయొచ్చు? యాక్చువల్లీ ఆ డిస్కలరేషన్ వస్తుందని మెడికేషన్ కూడా మానేస్తున్నారు. సో, దీన్ని ఎలా ప్రివెంట్ చేయొచ్చు? వెరీ గుడ్ క్వెషన్ మ్యామ్. నాకు కూడా ఓపీడీలో మొన్న చూశాను. సో, ఐరన్ సప్లిమెంట్స్ అనేవి డెఫినెట్లీ దే టెండ్ టు డిస్కలర్ అనమాట. సో, ప్రాక్టికల్లీ మనం దీన్ని ఎలా డీల్ చేయాలంటే ఇప్పుడు వెన్ యూ నో ద సిరప్ ఈస్ డిస్కలరింగ్ ద టూత్ వీలైనంత వరకు అడ్మినిస్ట్రేషన్ మార్చండి. అండ్ డ్రాపర్‌తో కానీ అట్లాంటి వాటితో ఒకవేళ మీరు అడ్మినిస్టర్ చేయగలిగితే మీ పిల్లలకి బెటర్. అప్పుడేంటంటే టూత్ సర్ఫేస్ ఏవి టచ్ అవ్వవు. లేదు పిల్లలతో కష్టంగా ఉంది, మాట వినట్లేదు, తీసుకోవట్లేదు అంటంటే మాత్రం ఎప్పుడైతే మీరు మీ సప్లిమెంట్స్ ఇస్తారో సప్లిమెంట్స్ ఇచ్చిన వెంటనే వాటర్ ఇచ్చేసేయండి. వాళ్ళని రిన్స్ చేసుకోమని చెప్పండి. సో, వెళ్ళాల్సిన మెడిసిన్ లోపలికి వెళ్ళిపోతది కాబట్టి మిగతా రెమినెన్స్ అంతా అట్లాగే ఉండకుండా అట్‌లీస్ట్ రిన్స్ చేసుకుంటే ఆ డిస్కలరేషన్ అనేది డెఫినెట్లీ తగ్గుతుంది. ఇవన్నీ చేసినా కూడా తగ్గట్లేదు అంటే ఇంకా థర్డ్ ఆప్షన్ మీ డెంటిస్ట్ దగ్గరికి వెళ్ళి స్కేలింగ్ చేయించుకోవటం. సో, స్కేలింగ్ చేయించుకున్నా కూడా మీకు ఆ డిస్కలరేషన్ అనేది పోతది. మ్యామ్ స్కేలింగ్ అంటే నాకు ఒక డౌట్. ఏంటంటే స్కేలింగ్ చేయించడం వల్ల టీత్ యొక్క సెన్సిటివిటీ ఏమన్నా పెరుగుతుందా? అండ్ ఎనామిల్ ఏమన్నా షెడ్ అయిపోతుందా?
ఇలాంటి జనరల్ డౌట్స్ ఉంటాయి కదా. డెఫినెట్లీ అండి. చాలా మందికి ఈ మిత్ ఉంది. స్కేలింగో లేకపోతే క్లీనింగో చేయిస్తే పళ్ళు లూజ్ అయిపోతాయి, వీకెన్ అయిపోతాయి, సెన్సిటివిటీ వస్తది, ఎనామిల్ పోతది అని దీస్ ఆర్ ఆల్ మిత్ అండి. వీటిలో ఎంతవరకు వాస్తవం లేదు. సో బేసికలీ స్కేలింగ్ ఆర్ ఓరల్ ప్రొఫిలాక్సిస్ ఏదైతే అంటామో అది ఒక అల్ట్రాసానిక్ వైబ్రేషన్‌తో చేస్తామన్నమాట. సో అవి అల్ట్రాసానిక్ వైబ్రేషన్‌తో చేస్తున్నప్పుడు అవి పైనున్న డెబ్రీస్‌ని తీసేస్తదే కానీ మీ ఎనామెల్‌కి కానివ్వండి, లేకపోతే మీ పంటి స్ట్రెంగ్త్‌కి కానివ్వండి, లేకపోతే మీ సెన్సిటివిటీ ఇష్యూస్ కానివ్వండి, ఇలాంటివి ఏవి రాకుండా ఇవేవి రావడానికి ఆస్కారం ఉండదు స్కేలింగ్ చేయడం వల్ల. స్కేలింగ్‌లో ఏంటంటే పైనున్న లేయర్ తీసేస్తది. మిత్ అంటే ఒకటి గుర్తొచ్చింది. అది మిత్తా లేకపోతే నిజమా? దాంట్లో ఏమన్నా ఫ్యాక్ట్ ఉందా అనేది మీరే చెప్పాలి. పడిపోయినప్పుడు పిల్లలకి పన్ను ఊడితే కొంతమంది పాలల్లో పెట్టుకొని ఒకసారి తీసుకొచ్చారు. అసలు దీనివల్ల ఎంతవరకు కరెక్ట్? అంటే అది మళ్ళీ రీఅటాచ్ చేస్తారు అని చెప్పారు. బట్ ఇది మిత్ లాగా నాకు అనిపించింది. బట్ వాట్ ఈస్ ద ఫ్యాక్ట్ ఇన్ ఇట్? డెఫినెట్లీ అండి. దిస్ ఈజ్ నాట్ అ మిత్ యాక్చువల్లీ. దిస్ ఈజ్ అ ఫ్యాక్ట్ అనమాట. ఎప్పుడైతే పాలపళ్ళు పిల్లలకి ఆడుతానో ఏదో ఒకటి కింద పడుతూ ఉంటారు. ఎప్పుడైతే ఈ పన్ను మొత్తం బయటికి వస్తుందో ఫస్ట్ మనం ఏం చేయాలంటే బ్లీడింగ్ కంట్రోల్ చేయాలి. బ్లీడింగ్ కంట్రోల్ చేసిన తర్వాత వితిన్ 15 మినిట్స్ 10-15 మినిట్స్ మీ ఇంట్లో కనుక పచ్చిపాలు ఉంటే ఆ పచ్చిపాలలో ఒక చిన్న లోటాలో ఆ పన్ను పెట్టుకొని మీ డెంటిస్ట్ దగ్గరికి తీసుకెళ్తే అదే సేమ్ పన్ను మళ్ళీ మనం రీఇంప్లాంట్ చేయొచ్చు. నైస్. యాక్చువల్లీ ఇది నాకు తెలియదు మ్యామ్. Yes. ఇది మిత్ No, but we can అనుకున్నాను. బేసికలీ టూత్‌ని అట్లా ఏమైనా కింద పడితే ఒక స్టోరేజ్ మీడియం ఉంటది. కానీ డెఫినెట్లీ మనకి ఇళ్లలో ఉండదు కాబట్టి మన ఇంట్లో పాలుంటే డెఫినెట్లీ మనం పాలు తీసుకొని ఎళ్ళొచ్చు. ఏం కాదు. విల్ ఫిక్స్ ఇట్ బ్యాక్. ఓకే. నైస్. నైస్. యాక్చువల్లీ తెలియని పాయింట్స్ చాలానే తెలుసుకుంటున్నాను మ్యామ్ ఈ ఇంటరాక్షన్‌లో. అండ్ ఇంకొక పాయింట్ వచ్చేటప్పటికి జనరల్ డౌట్. ఇప్పుడు ఎత్తు పళ్ళున్నాయని మన పిల్లలకి తెలుస్తది కొంచెం అవును. చిన్న ఏజ్ నుంచి. అవును. బట్ వెన్ డు వి షుడ్ అంటే వెన్ టు గెట్ ఇట్ కరెక్టెడ్? లైక్ 13 ఇయర్స్ వరకు వెయిట్ చేయాలా? ఎత్తుపళ్ళు కొంచెం కనిపిస్తున్నాయి. బట్ 14 ఇయర్స్ వరకు వెయిట్ చేసి మనం ఏమన్నా కరెక్ట్ చేయించుకోవాలా? లేదు అంటే ఇనీషియల్‌గా స్టార్ట్ చేసేయచ్చా? సో ఆర్థోడాంటిక్ కరెక్షన్ అంటే ఎప్పుడైతే ఈ ఎగుడు దిగుడు పళ్ళు కానివ్వండి, ఎత్తు పళ్ళు కానివ్వండి, ఇలాంటివి ఏవున్నా కూడా ఐడియల్లీ స్పీకింగ్ 13 వరకు వెయిట్ చేయాల్సిన అవసరం లేదు. అది ఇదివరకటి రోజుల్లో 13 వరకు వెయిట్ చేయమని చెప్పేవాళ్ళు. ఇప్పుడు మన దగ్గర ఉన్న న్యూయర్ టెక్నాలజీస్‌తో బెటర్ అడ్వాన్స్‌మెంట్ ఇన్ ట్రీట్మెంట్స్‌తో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ వన్స్ మీ చైల్డ్ 8 ఇయర్స్ రాగానే ఫస్ట్ మీ ఆర్థోడాంటిస్ట్ దగ్గరికి వెళ్ళండి. ఆ 8 ఇయర్స్ అప్పుడు చెకప్‌లో మేము ఏదైతే చూస్తామో ఏదైనా ఒక ప్రివెంటివ్ ప్రొసీజర్ కానివ్వండి, లేకపోతే రేపటి రోజు బ్రేసెస్‌ని కూడా అవాయిడ్ చేయగలిగే కొన్ని ప్రొసీజర్స్ కూడా ఉంటాయన్నమాట. సో అలాంటి ప్రొసీజర్స్ చేసి వీ కెన్ యాక్చువల్లీ అవాయిడ్ బ్రేసెస్ ఇన్ కిడ్స్ అనమాట. సో 13 వరకు వెయిట్ చేయాల్సిన అవసరమే లేదు మనకి. సో యాజ్ యంగ్ యాజ్ పాసిబుల్ మీరు మీ ఆర్థోడాంటిస్ట్ దగ్గరికి తీసుకువెళ్ళండి, లేకపోతే మీ పీడియాట్రిక్ డెంటిస్ట్ దగ్గరికైనా తీసుకెళ్ళండి. యాక్చువల్లీ 3 ఇయర్స్ పిల్లాడికి కూడా వాళ్ళు జావల్లాగా లైక్ ఉగ్గు పెడుతున్నారు ఇంకా. అవును. ఏంటి అంటే లైక్ పిల్లలకి వాడు తినేది ఇంతే తింటాడు. ఇదైతే కొంచెం క్వాంటిటీ ఎక్కువ వెళ్తుందని 3 ఇయర్స్ పిల్లాడికి కూడా ఉగ్గు పెడుతున్నారు. అలాంటి ఆ ఫుడ్స్ ఇవ్వటం వల్ల డెంటిషన్ మీద ఏమన్నా ఎఫెక్ట్ ఉంటదా మేడం? డెఫినెట్లీ అండి. దిస్ ఈజ్ మచ్ నీడెడ్ టాపిక్ అండ్ చాలా తక్కువ కూడా మాట్లాడతారు ఎవరైనా దీని గురించి. మన ఇండియన్ మదర్స్‌కి కానీ, గ్రాండ్ మదర్స్‌కి కానీ మోస్ట్ ఫేవరెట్ ఏంటంటే ఉగ్గు లేకపోతే యూనో పిల్లలకి జస్ట్ తినిపిచ్చేసేయాలి, బొద్దుగా ఉంటేనే హెల్తీ బేబీ అని అనుకుంటారు. దానిలో ఎంత మాత్రం వాస్తవం లేదు. పిల్లలకి ఎప్పుడైతే మీరు ఎక్కువ రోజులు ఉగ్గిస్తారో, మామూలుగా అయితే అన్నప్రాసన తర్వాత ఒక 2-3 మంత్స్ అప్పుడు ఉగ్గు పెడతాము. వీలైనంత వరకు ఫింగర్ ఫుడ్స్ అలవాటు చేయడము, అసలు పిల్లలకి నవలడం అనేది మర్చిపోయారు. ఈ మధ్య కాలంలో చూస్తుంటే ఆఖరికి 8 ఏళ్ళు, 9 ఏళ్ళు పిల్లలు కూడా ఆఖరికి ఒక కరివేపాకు వచ్చినా పక్కకు తీసి పెడతారు. ఒక ఆనియన్ రెబ్ వచ్చినా కూడా తీసి పక్కన పెడతారు. ఏంటంటే వాళ్ళకి నవిలే ఒక ఇంటెంట్ కానీ, మోటివ్ కానీ చిన్నప్పటి నుంచే ఇవ్వలేదన్నమాట. సో అప్పుడేమవుతుంది, ఎప్పుడైతే ఈ పిల్లలు చిన్న వయసు నుంచి నవలరో అప్పుడు ఇక్కడ రక్త ప్రసరణ అనేది తగ్గుతుంది. బ్లడ్ సర్క్యులేషన్ అనేది ఈ దవడ రీజన్లో తగ్గుతుంది. ఎప్పుడైతే మీకు బ్లడ్ సప్లై తగ్గుతుందో జాలో, మీ బోన్ గ్రో అవ్వదు, మీ మజిల్ సపోర్ట్ చేయదు. సో ఎప్పుడైతే మనకి జా గ్రో అవ్వట్లేదో అప్పుడే మనకి మామూలుగా క్రూకెట్ టీత్ కానీ, ఎగుడు దిగుడు పళ్ళు కానీ మీరు చూస్తే ఇదివరకటి కాలంలో ఎవరికి అసలు క్లిప్స్ పెట్టాల్సిన అవసరం కూడా వచ్చేది కాదు. కానీ ఈ మధ్య కాలంలో చూస్తుంటే ప్రతి 5 పిల్లల్లో ఒకళ్ళకి క్లిప్స్ అనేది నెసెసరీ అవుతుంది. ఎందుకంటే చిన్నప్పటి నుంచి రిఫైన్డ్ ఫుడ్డు,
పేస్ట్ లాగా పెట్టడము, ఈజీగా ఇన్స్టెంట్గా పెట్టేసేయడము, అన్నీ తొందరగా అయిపోవాలని చెప్పి ఇలాంటి ఒక ప్రాక్టీసెస్ వల్ల పిల్లలు అసలు నవ్వడమే మర్చిపోయారు. అసలు ఎట్లా నవ్వులుతారో కూడా తెలియదు చాలామంది పిల్లలకి. సో అందువల్ల జా గ్రోత్ అనేది ఓవరాల్ ఒక ఎవల్యూషన్ లాగా తగ్గిపోయి ఒక జా గ్రో అవ్వట్లేదు. కాబట్టి ఇప్పుడు పాల పళ్ళు చిన్నగా ఉంటాయి కాబట్టి సరిపోతుంది అక్కడ. కానీ ఇక్కడ ఏమవుతుందంటే పెద్ద పళ్ళు వచ్చేసరికి అక్కడ రూమ్ సరిపోవట్లేదు. రూమ్ సరిపోకపోయేసరికి అక్కడ పక్కన అటు ఇటు వస్తున్నాయి. సో దట్ ఈస్ ద రీజన్ ఫర్ క్రూకెట్ టీత్ అనమాట, ఇఫ్ యూ సీ మోస్ట్ ఆఫ్ ద టైమ్. సో చిన్నప్పటి నుంచి గనక మీరు పిల్లలకి నవ్వడం అనేది అలవాటు చేస్తే డెఫినెట్లీ వాళ్ళ జా గ్రోత్ అనేది బెటర్గా ఉంటుంది. మన పాతకాలపు రోజుల్లో లాగా చెరుకు గడ్డలు కానివ్వండి, జొన్నలు కానివ్వండి, ఎవరు తింటున్నారు ఈ రోజుల్లో? అసలు అంత ఎక్సర్సైజ్ ఎక్కడిస్తున్నాం అసలు మనం? సో ఇట్ ఈస్ హై టైమ్ వి రియలైజ్ దట్ వీ హ్యావ్ టు ఇన్కల్టివేట్ గుడ్ ఈటింగ్ హెల్దీ హ్యాబిట్స్. పేరెంట్స్ అందరూ కూడా తెలుసుకోవాల్సిన విషయం అండి ఇది. టెక్స్చర్డ్ ఫుడ్ మార్చండి అంటే మా పిల్లాడు అట్లా తినట్లేదు అంటాం కాదు. ఆ టెక్స్చర్స్ మార్చండి. మీరే మీ పిల్లల డెంటిషన్ని నాశనం చేస్తున్నారు. సో ఏ వయసులో పెట్టాల్సిన టెక్స్చర్ ఆ వయసులో పెట్టండి. 3 ఏళ్లకు కూడా ఇంకా ఉగ్గు పెడుతుంటే అవన్నీ కరెక్ట్ కాదు. అండ్ మ్యామ్, ఈరోజు నాకు చాలా టాపిక్స్ మీద నాకు కూడా అవగాహన వచ్చింది. లైక్ ఫ్లోరైడ్ వార్నిషెస్ కానివ్వండి, చాలా టాపిక్స్ మీద అవేర్నెస్ అనేది మీరు చాలా క్రియేట్ చేశారు మ్యామ్. థ్యాంక్ యూ మ్యామ్. ఇందాక మీరు బ్రేసెస్ గురించి మాట్లాడారు కదా, అలైనర్స్ కూడా వస్తున్నాయి కదా. ఈ రెండిట్లో ఏది ఎఫెక్టివ్ ట్రీట్మెంట్? లైక్ బ్రేసెస్కి వెళ్ళాలా, లేకపోతే లైక్ అలైనర్స్ ఆర్ గుడ్, ఈక్వల్లీ గుడ్డా? సో బ్రేసెస్ ఆర్ అలైనర్స్ అనేది 2 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ట్రీట్మెంట్ అండి. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ నుంచి విజయవాడ వెళ్ళాలి. నేను నా కార్లో వెళ్తాను. మీరు మేబీ ఎయిర్ లిఫ్ట్ అవుతారు ఆర్ విల్ టేక్ అ ఫ్లైట్ ఆర్ సంథింగ్. బట్ వేరేజ్ ఇంకొకళ్ళు బస్సులో వెళ్తారు. బట్ అందరం వెళ్తుంది ఒకే డెస్టినేషన్కి, కానీ తీసుకుంటున్న దారులు వేరుగా ఉన్నాయి. సో అలైనర్స్ కానీ బ్రేసెస్ కానివ్వండి, దే ఆర్ 2 డిఫరెంట్ వేస్ ఆఫ్ ట్రీట్మెంటే, కానీ ఒకటి గుడ్ ఆర్ ఒకటి బ్యాడ్ అని చెప్పలేము. ఇంకొకటి ఏంటంటే బ్రేసెస్ అన్నవి మామూలుగా కొందరికి నచ్చదు అట్లా మెటల్గా పెట్టుకోవటము. అంటే ఎస్పెషలీ కొంచెం కాలేజ్ గోయింగ్ కిడ్స్కి కానివ్వండి, వీళ్ళందరికీ బ్రేసెస్ అంటే అంత కంఫర్టబుల్గా ఉండదు పబ్లిక్ స్పీకింగ్లో ఉంటున్నప్పుడు. సో అలాంటి వాళ్ళకి అలైనర్స్ ఆర్ డెఫినెట్లీ అ బెటర్ ఆప్షన్. అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే ఫుడ్ రెస్ట్రిక్షన్స్. ఈ మధ్య కాలంలో నాకు పెద్ద ఇది ఛాలెంజ్ ఇస్ దాట్ అనమాట. సో నా పేషెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళని నువ్వు చికెన్ తినకు అంటే దే డోంట్ వాంట్ బ్రేసెస్ అసలు. సో ఫుడ్ రెస్ట్రిక్షన్స్ అనేది డెఫినెట్లీ అలైనర్స్లో ఉండవు. మీకు యూ కెన్ ఈట్ వాట్ ఎవర్ యూ వాంట్. వెరాజ్ ఇన్ బ్రేసెస్ కొంచెం జాగ్రత్తగా తినాలి. కొంచెం హార్డ్ ఫుడ్, స్టిక్కీ ఫుడ్స్ అవాయిడ్ చేయాలి. చికెన్ కొంచెం బోన్లెస్ చికెన్ తినమని చెప్తూ ఉంటాం అనమాట. సో ఈ రెస్ట్రిక్షన్స్ ఏవైతే ఉంటాయో అవి అలైనర్స్లో ఉండవు మీకు. సో ఎఫిషియన్సీ పరంగా మాట్లాడుకోవాలంటే 2 ఈక్వల్లీ ఎఫిషియంట్ అండి. సో దెర్ ఈజ్ నథింగ్ దట్ ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ అనేది లేదు. మీ లైఫ్ స్టైల్కి తగ్గట్టు, అంటే ఫర్ ఎగ్జాంపుల్ యూఆర్ ఇంటూ ఫ్రంట్ డెస్క్ జాబ్స్, యూఆర్ ఇంటూ పబ్లిక్ స్పీకింగ్ జాబ్స్, అలాంటి వాళ్ళలో డెఫినెట్లీ బ్రేసెస్ ఉంటే మీరు అండర్ కాన్ఫిడెంట్గా ఉంటారు. సో వెరాజ్ అలైనర్స్ విల్ గివ్ యూ బెటర్ బూస్ట్ ఇన్ ద కాన్ఫిడెన్స్. అదే పిల్లల్లో అనుకోండి, కొందరు పిల్లలు ఏంటంటే నాకు క్లిప్స్ వద్దు, బులియింగ్ అవుతుంది స్కూల్లో అంటూ ఉంటారు. సో అలాంటి వాళ్ళకి అలైనర్స్కి వెళ్ళొచ్చు. సో దెర్ ఈస్ నథింగ్ ఒకటి సుపీరియర్ ఒకటి ఇన్ఫీరియర్ అన్న కాన్సెప్ట్ లేదు. సో విచ్ ఎవర్ ఈస్ సూటబుల్ ఫర్ యూ, యూ కెన్ గో ఫర్ దట్. మ్యామ్, ఇంకొకటి వచ్చేటప్పటికి జనరల్గా ఇది నా డౌట్. లైక్ సూపర్ మార్కెట్కి వెళ్ళినప్పుడు పిల్లలు అట్రాక్టివ్ టూత్ బ్రష్లు కానివ్వండి, పేస్ట్ మీద కూడా బార్బీ బొమ్మ ఉందా, స్పైడర్ మ్యాన్ బొమ్మ ఉందా, అవును. ఇలా చూస్ చేసుకుంటూ ఉంటారు. యాజ్ ఏ పేరెంట్ మనం ఎలాంటి టూత్ పేస్ట్ కానీ టూత్ బ్రష్ కానీ సెలెక్ట్ చేయాలి? అండ్ అట్ ద సేమ్ టైం అది ఎన్నాళ్ళు వాడాలి? గుడ్ క్వశ్చన్ మ్యామ్. సో మోస్ట్ ఆఫ్ ఇస్ మార్కెటింగ్ జిమ్మిక్స్కి మనం ఇదైపోయి వీ విల్ జస్ట్ టేక్ ఎనీథింగ్ విచ్ ఇస్ అవైలబుల్ ఇన్ ది సూపర్ మార్కెట్. సో బేసికలీ టూత్ బ్రష్ సెలెక్ట్ చేసినప్పుడు ఫస్ట్ మీ చైల్డ్ ఏజ్ ఎంత, మీ చైల్డ్ మౌత్ సైజ్ ఎంత. సో ఎప్పుడైతే టూత్ బ్రష్ తీసుకుంటామో ఆ టూత్ బ్రష్ హ్యాండిల్ కానీ హెడ్ కానీ కంఫర్టబుల్గా మీ చిల్డ్రన్ నోట్లో కనుక మూవ్ అవ్వగలగాలి. సో అది ఫస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. రెండవది టైప్ ఆఫ్ బ్రిసిల్స్ అనమాట. సో టైప్ ఆఫ్ బ్రిసిల్ వీలైనంత వరకు సాఫ్ట్ బ్రిసిల్సే తీసుకోవడానికి ట్రై చేయండి. సో హార్డ్ బ్రిసిల్ నేను యూజువలీ వద్దని చెప్తాం మేము. సో సాఫ్ట్ బ్రిసిల్ తీసుకొని, అండ్ ద టైప్ ఆఫ్ ద టూత్ బ్రష్ ఈజ్ ఆల్సో ఇంపార్టెంట్. కమింగ్ టు ది పేస్ట్. సో పేస్ట్ అనేది ఏదైతే ఫ్లూరైడేటెడ్ ఉంటుందో, ఏ టూత్ పేస్ట్లో కనుక ఫ్లూరైడ్ ఉంటుందో అది తీసుకోవచ్చు మీరు. కమింగ్ టు ద నెక్స్ట్ థింగ్, టంగ్ స్క్రేపర్. చాలామంది నెగ్లెక్ట్ చేస్తారు ఈ టంగ్ స్క్రేపర్ అన్నది. ఇదివరకటి రోజుల్లో నేనేం చూసేదాన్ని అంటే ఓన్లీ పెద్దవాళ్ళలో బ్యాడ్ బ్రెత్ ఇష్యూస్ చూసేవాళ్ళం. ఇప్పుడు చిన్నపిల్లల్లో కూడా చూస్తున్నాం.
యాక్చువల్లీ మ్యామ్ టంగ్ స్క్రేపర్స్లో కూడా టైప్స్ వచ్చినాయి. మీరు టంగ్ స్క్రేపర్ అనగానే గుర్తొచ్చింది. లైక్ మెటల్ ఉంటుంది, ప్లాస్టిక్ ఉంటుంది. అవును. విచ్ వన్ ఈస్ ప్రిఫరబుల్? కిడ్స్కి ఇప్పుడు మెటల్ వచ్చేటప్పటికి బాగా కోసుకుంటుందని అది అవాయిడ్ చేస్తారు, లేదా సాఫ్ట్ బ్రిజల్స్ ఉన్నాయి అవును. కొన్ని కంపెనీస్ వస్తున్నాయి, అవును. అలాంటివి ప్రిఫర్ చేస్తారు. సో వాట్ వుడ్ బి బెటర్ ఫర్ కిడ్స్? ఐ వుడ్ ఆల్వేస్ ఎనీ టైమ్ టెల్ మెటల్ స్క్రేపరే అండి. ప్లాస్టిక్ వద్దు. మెటల్ స్క్రేపర్ ఏంటంటే బెటర్ యాక్షన్ ఆఫ్ స్క్రేపింగ్ ఉంటదనమాట. సో, యూజువల్‌గా బ్యాడ్ బ్రెత్‌కి మెయిన్ రీజన్ ఇస్ ద వైట్ కోట్ ఆన్ యువర్ టంగ్. మీ నాలుక మీద ఏదైతే ఆ వైట్ కోట్ ఉంటదో దట్ ఈస్ ద మెయిన్ రీజన్ ఫర్ యువర్ బ్యాడ్ బ్రెత్. సో, అది పోవాలంటే ప్లాస్టిక్ దాని మీద అంత ఎఫెక్టివ్‌గా పోదనమాట. అదే మెటల్ అనుకోండి డెఫినెట్‌లీ మొత్తం స్క్రేప్ చేస్తది. అది కాపర్ అవ్వనివ్వండి, అది మెటల్ అవ్వనివ్వండి. సో, పిల్లలకి కోసుకుంటది అంటే డెఫినెట్‌లీ ఒక 5-6 ఇయర్స్ వరకి పేరెంటల్ సూపర్విజన్ లేకుండా మనం వదిలేయలేం. సో, డెఫినెట్‌లీ ఒక 6 ఇయర్స్ వరకి పిల్లలు ఎప్పుడైతే ఇండిపెండెంట్ అవుతారో అప్పుడే వాళ్ళకి వదిలేస్తాము. సో, యూజువల్లీ ఇన్ని రోజులు నా ప్రాక్టీస్‌లో ఎప్పుడు నేను టంగ్ స్క్రేపర్ వల్ల ఇంజురీ అయితే ఎక్కడా చూడలేదు నేను. సో, యూజువల్లీ అంత ఏమీ హార్మ్‌ఫుల్ కాదనమాట. సో, ఐ విల్ ఆల్వేస్ సజెస్ట్ యూ నాట్ టు గో ఫర్ బొమ్మలున్నయి అయన్నీ కాకుండా ఒక మెటల్ స్క్రేపర్ అనేది మీరు వాడితే డెఫినెట్‌లీ మీ ఓరల్ హైజీన్ అనేది బెటర్‌గా ఉంటుంది. లేటెస్ట్‌గా ఇప్పుడు ఎలక్ట్రిక్ టూత్ బ్రష్‌లు వస్తున్నాయి. అవి ఎంతవరకు యూజ్‌ఫుల్ మ్యామ్? అవి సజెస్టబులేనా? సో, ఎలక్ట్రిక్ టూత్ బ్రష్ అన్నది అసలు ఎందుకు కనిపెట్టారంటే, ఒక ఫిజికల్లీ ఛాలెంజ్డ్ కానీ, డిసేబుల్డ్ వాళ్ళ కోసం కనిపెట్టారు అసలు. ఎందుకంటే వాళ్ళు బ్రష్ తీసుకొని బ్రష్ చేసుకోలేని పక్షంలో ఎలక్ట్రిక్ టూత్ బ్రష్ ఈజ్ ఈజియర్ అనమాట. ఇఫ్ యూ ఆస్క్ మీ పర్సనలీ ఐ వుడ్ నాట్ రికమెండ్ ఎనీ ఎలక్ట్రిక్ టూత్ బ్రషెస్. బేసికలీ అది ఇంకా బద్ధకాన్ని పెంచుతుందని నాకు పర్సనలీ అనిపిస్తుంది అనమాట. అండ్ మోర్ ఓవర్ పిల్లలకైతే అస్సలు సజెస్ట్ చేయను. ఎందుకంటే దే ఆర్ స్టిల్ యంగ్ కిడ్స్, దే హ్యావ్ టు బి యాక్టివ్ ఫర్ ద హోల్ డే. లెగవంగానే అంత ఈజీగా మెషిన్ ఆపరేటెడ్ ఇవ్వాల్సిన అవసరం లేదు. సో, లెట్ దెమ్ మాన్యువలీ బ్రష్, లెట్ దెమ్ ఫీల్ ఇట్, లెట్ దెమ్ యాక్టివ్. హ్యావ్ ద టాక్టిక్ టు డూ అ బ్రషింగ్ రాదర్ దెన్ అంటే ఇంకా చిన్నప్పటి నుంచే వాళ్ళని బద్దకస్తులు చేసేస్తే కష్టం కదా. సో, అందుకని ఐ వుడ్ పర్సనల్లీ నాట్ రికమెండ్, ఇది నా పర్సనల్ ఒపీనియన్, ఐ వుడ్ నాట్ రికమెండ్ ఎనీ ఎలక్ట్రిక్ టూత్ బ్రషెస్ టు కిడ్స్ ఎస్పెషల్లీ. ఇంకొకటి వచ్చేటప్పటికి మ్యామ్ రీసెంట్‌గా సోషల్ మీడియాలో ఒక ట్రెండ్ అయిపోయింది. పర్పుల్ కలర్ కరెక్టర్ అని చెప్పేసి అవును. అదేదో వాడేస్తున్నారు. దానివల్ల టీత్ వైట్నింగ్ అని చెప్తున్నారు. ఇవి ఎంతవరకు యూజ్‌ఫుల్లేనా? లేదా దాని హార్మ్‌ఫుల్ ఎఫెక్ట్స్ ఏమన్నా ఉంటాయా? సో, టీత్ వైట్నింగ్ ఇస్ బికమ్ అ ఫెటిష్ అండి మనందరికీ. అంటే మన ఇండియన్స్‌కి అందరికీ ఆల్ ఆఫ్ us వాంట్ వైట్ స్కిన్ అండ్ వైట్ టీత్. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు టీత్ వైట్నింగ్ అనేది అవసరమా లేదా అన్నదే ఎవరు ఆలోచించరు. ఎంతసేపు నా పళ్ళు యెల్లోగానే ఉన్నాయని ఫీల్ అయిపోయి దే యూజువల్లీ గో ఫర్ దీస్ వైరల్ హ్యాక్స్ అనమాట. సో, కమింగ్ టు ది పర్పుల్ సీరమ్ వాట్ యూర్ టాకింగ్, పర్పుల్ సీరమ్ డస్ నాట్ వైటన్ యువర్ టీత్ టు బీ ఫ్రాంక్. అది జస్ట్ ఒక కలర్ ఇల్యూజన్ మీద వర్క్ అవుతుంది. సో, కలర్ ఇల్యూజన్ వల్ల ఇప్పుడు ఏదైనా ఒక డార్క్ కలర్ ఆబ్జెక్ట్ని మీరు ఒక లైట్ కలర్ ఆబ్జెక్ట్ డార్క్ కలర్తో రబ్ చేసిన తర్వాత మీరు వాష్ చేస్తే డెఫినెట్లీ ఇంకొంచెం బ్రైటర్గా కనిపిస్తుంది. సో, అట్లాగే ఆ పర్పుల్ కలర్ వేవ్ లెంత్ వల్ల మీ టీత్ వైట్ కనిపిస్తున్నాయే కానీ మీ టీత్ ఎప్పుడు వైట్ అవ్వవు. అది కాకుండా ఈవెన్ ది వైట్నింగ్ స్ట్రిప్స్ అని చూస్తూ ఉంటాను నేను చూశాను ఇన్స్టాగ్రామ్లో అంతా. సో, అవి దే యాక్చువల్లీ కంటైన్ బేకింగ్ సోడా విచ్ ఈస్ యాక్చువల్లీ హార్మ్ఫుల్ అనమాట. అది వైట్నింగ్ ఎంత చేసినా కూడా అది పైనున్న ఎనామిల్ పొరని మీ ఎనామిల్ని ఇంకా వీకెన్ చేస్తుంది అది. సో, ఇట్ ఈస్ ఐడియలీ నాట్ రిక్వైర్డ్. అండ్ ఒక డెంటల్ ప్రొఫెషనల్ కాకుండా ఇంకా ఎవరు కూడా టీత్ వైట్నింగ్ ప్రొసీజర్స్ చేయడం ఈజ్ నాట్ రికమెండెడ్. ఎందుకంటే వాటికి మంచి ఎఫెక్ట్స్ కన్నా ఇంకా డెలిటీరియస్ ఎఫెక్ట్సే ఎక్కువ ఉంటాయి అన్నమాట. చాలా టాపిక్స్ మీద మాకు అవేర్‌నెస్ తెచ్చారు. నాకే కాదు వ్యూవర్స్‌కి కూడా ఎంతో కొంత వాళ్ళకి టేక్ హోమ్ అనేది వచ్చుంటది. మ్యామ్ లెట్స్ స్టార్ట్ ర్యాపిడ్ ఫైర్ రౌండ్ మ్యామ్. ష్యూర్. మోస్ట్ ఇగ్నోర్డ్ ఎర్లీ సైన్ ఆఫ్ డెంటల్ ప్రాబ్లమ్ ఇన్ కిడ్స్? క్యావిటీస్, డెఫినెట్లీ క్యావిటీస్. బ్లాక్ స్పాట్ వచ్చినప్పుడల్లా మా దగ్గరికి వచ్చినా పర్లేదు, అలా కాకుండా పెయిన్ వచ్చే వరకు ఉంటారు. సో, క్యావిటీస్. వన్ లై పేరెంట్స్ టెల్ డెంటిస్ట్ ద మోస్ట్? దట్ వీ డోంట్ గివ్ చాక్లెట్స్, మేము బిస్కెట్స్ ఇవ్వము, మేము సోడాస్ ఇవ్వము, 2 టైమ్స్ బ్రషింగ్ చేస్తాం, ఇవన్నీ లైసే. హ్యావ్ యూ ఎవర్ ఫెల్ట్ ఇఫ్ పేరెంట్స్ కేమ్ ఎర్లియర్ దిస్ పెయిన్ కుడ్ హ్యావ్ బీన్ అవాయిడెడ్? డెఫినెట్లీ అండి. చాలా సినారియోస్లో ఓపీస్లో చూస్తూ ఉంటాను. చెప్తాను అప్పుడే చూసి ఇది ఫిల్లింగ్ చేంజ్ చేసుకోండి అని అప్పుడే చెప్తాను. అంత చిన్నపిల్లలకి ఎందుకులేండి అంటారు. బట్ ఫైనలీ ఒక 1 ఇయర్ తర్వాత 6 మంత్స్ తర్వాత పాపం పెయిన్తో వస్తారు ఆ పిల్లలు. సో, డెఫినెట్లీ. ఆర్ క్యావిటీస్ మోర్ అబౌట్ లైఫ్ స్టైల్ ఆర్ జెనెటిక్స్?
యాక్చువల్లీ క్యావిటీస్ ఆర్ జెనెటిక్ అండి. జెనెటికల్గా కూడా వస్తుంది. కానీ ఒకవేళ మీరు మీ హెల్దీ లైఫ్ స్టైల్ చాయిసెస్ తీసుకుంటే డెఫినెట్గా జెనెటిక్గా ఉన్న క్యావిటీస్ని కూడా మీరు రివర్స్ చేసుకోవచ్చు. మ్యామ్, బిఫోర్ వీ ఎండ్ దిస్ పాడ్కాస్ట్, ఒక టేక్ హోమ్ మెసేజ్ లాగా, లైక్ యాజ్ ఎ డెంటిస్ట్ అండ్ యాజ్ ఎ మదర్గా మీరు ఇచ్చే సజెషన్స్ ఏంటి? సో యాజ్ ఎ మదర్గా ఇస్తాను. ఇంతసేపు ఒక యాజ్ ఎ డెంటిస్ట్గా మాట్లాడాను. యాజ్ ఎ మదర్గా ఓరల్ హెల్త్ ఎస్పెషలీ మీ పిల్లలకి మేక్ ష్యూర్ యూ రెడ్యూస్ ద జంక్ ఇన్ యువర్ చిల్డ్రన్స్ ఫుడ్. జంక్ ఫుడ్ వీలైనంత వరకు ఆయిల్ ఫ్రైడ్ కానివ్వండి, స్వీట్లు కానివ్వండి, చాక్లెట్స్ కానివ్వండి, ఈజీగా అవైలబుల్గా పెట్టకండి ఇంట్లో. ఎప్పుడైతే ఫ్రిడ్జ్ ఓపెన్ చేయగానే జ్యూస్లు, చాక్లెట్స్, స్వీట్లు కనిపిస్తే ఆబ్వియస్గా అవే తింటారు వాళ్ళ పిల్లలు. సో అసలు ఇంట్లోనే అవైలబుల్గా పెట్టకండి. రెండవది ఏంటంటే బ్రషింగ్ ఎంత ఇంపార్టెంటో బేసిక్ ఓరల్ హైజీన్ ప్రాక్టీసెస్ లైక్ తిన్న వెంటనే నోరు పుక్కిలించుకోవడము, తిన్న తర్వాత మంచినీళ్ళు తాగడము, ఇట్లాంటి అన్ని ప్రాక్టీసెస్ కనుక మీరు చిన్న వయసు నుంచి అంటే 2.5 years నుంచి మీరు కనుక ఇన్కల్టివేట్ చేస్తే పిల్లల్లో, సో ఫ్యూచర్లో కూడా వాళ్ళకి కేరీస్ రావడం కూడా తక్కువ ముఖం పడుతుంది అనమాట. అండ్ మూడవది ఆల్వేస్ ఇన్క్లూడ్ అ హెల్దీ లైఫ్ స్టైల్. ఐ కెనాట్ ఫోర్స్ మచ్ ఆన్ దిస్, బట్ ఒక హెల్దీ క్వాంటిటీ ఫుడ్ కన్నా క్వాలిటీ ఆఫ్ ద ఫుడ్, ప్రోటీన్స్ కానివ్వండి, వైటమిన్స్ కానివ్వండి, ఫైబర్ కానివ్వండి, ఎక్కువ నవిలే పదార్థాలు ఇవ్వడం కానివ్వండి, ఇట్లాంటివన్నీ ఎంకరేజ్ చేయండి. అండ్ ఆల్సో సెడెంటరీ లైఫ్ స్టైల్లా కాకుండా వాళ్ళని ఏదో ఒక యాక్టివిటీస్లో తప్పకుండా పెట్టండి. ఎందుకంటే చైల్డ్ ఒబెసిటీ ఈజ్ ద బిగ్గెస్ట్ అప్కమింగ్ ఎపిడమిక్ విచ్ వీఆర్ గోయింగ్ టు ఫేస్ ఇన్ ద ఫ్యూచర్ అని. కాబట్టి ఒక హెల్దీ లైఫ్ స్టైల్ ఇవ్వడమే ఒక పేరెంట్గా మనం మన పిల్లలకి చేయగలం. థ్యాంక్ యూ మ్యామ్. అండ్ ఆల్సో ప్రతి పేరెంట్ మీ పిల్లల్ని ఎవ్రీ 6 months ఒక డెంటిస్ట్ దగ్గరికి, ఒక డెంటల్ అపాయింట్మెంట్, నాట్ నెసెసరీ ట్రీట్మెంట్సే చేయించాల్సిన అవసరం లేదు, ఒక కౌన్సిలింగ్ సెషన్లా కానివ్వండి. ఎందుకంటే ఆ 6 months గ్యాప్లో ఏదైనా ఒక ప్రివెన్షన్ కానీ, లేకపోతే రేపటి రోజు ఏదైనా అది పెద్దదయ్యే కన్నా చిన్నదాంతో సరిపెట్టుకోవచ్చు. సో అందుకనే ప్రతి 6 months మీ డెంటిస్ట్ని విజిట్ చేయండి. థ్యాంక్ యూ మ్యామ్. యాక్చువల్లీ పన్ను నొప్పి అంటేనే డెంటిస్ట్ గుర్తొస్తారు అందరికీ, చిన్నపిల్లలకి, పెద్దవాళ్ళకి. సో డెంటిస్ట్ని ముందుగానే కలిస్తే ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ అవాయిడ్ చేయొచ్చు, నొప్పి దాకా వెళ్ళక్కర్లేదు. Thank you so much, Dr. Sushmita Garu, for giving me this opportunity to share the wisdom of mine and to spread awareness on dental health in kids. Thank you. థ్యాంక్ యూ మ్యామ్. వీ షుడ్ బి వెరీ థ్యాంక్ఫుల్ మ్యామ్. యాక్చువల్లీ మీరు చాలా పాయింట్స్ అనేవి అవేర్నెస్కి చాలా చెప్పారు. లైక్ నాకు తెలియని పాయింట్స్ చెప్పారు అండ్ వ్యూవర్స్కి కూడా చాలా హెల్ప్ అవుతుంది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ మ్యామ్. Thank you.